పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని థియేటర్లు మూతబడతాయని ఇప్పుడు రకరకాల న్యూస్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ థియేటర్లు మూసివేయడం వెనకాల కొంతమంది అగ్ర నిర్మాతల పేర్లు కూడా వినిపిస్తున్నాయని అయితే చాలామంది అనుకుంటున్నారు. సో అందులో అల్లు అరవింద్ పేరు కూడా ఒక్కటే. సో ఇప్పుడు ఆయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మధ్యలోకి నన్ను లాక్కని అనే విధంగా మాట్లాడడం జరిగిందంట. సో నిజంగానే నా హస్తం ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి? సో ఖచ్చితంగా ఈ టాలీవుడ్లో ఎలా అయిపోయిందంటే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే ఎక్కడో లేని కష్టాలు గుర్తొస్తాయి. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం. అప్పుడు పేదవాళ్ళు అయిపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు 20 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు, అంటే 150, 200 నడుస్తున్న రోజుల్లో టికెట్లు జగన్ గారు వచ్చి 10 రూపాయలకి 5 రూపాయలకి పెట్టాలి, 20 రూపాయలకి ఇవ్వాలి బాల్కనీ అన్నట్టుగా ఆయన పెట్టిన రూల్ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్ట్ చేసింది ఏపీలో ఆయన కలెక్షన్స్ పైన. ఈ రోజుల్లో హీరోలంతా 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు కూడా దాటేస్తుంటే, సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రెవెన్యూ రాకుండా దెబ్బ కొట్టాలి అని అయితే చాలామంది ప్లాన్ చేస్తున్నారు. సరే అయిపోయింది, ఆ ప్రభుత్వం పోయి మళ్ళీ మంచిగా వచ్చింది, ఇప్పుడు సినిమాలకు మంచి రోజులు వచ్చినాయని అందరూ కూడా మాట్లాడుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ బెనిఫిషరీగా చేద్దాము, ఒక పాయింట్ మీద ఈ బడ్జెట్కి ఈ రేట్ ఇచ్చేద్దాము, పద్దాగా వచ్చి మీటింగ్ పెట్టుకుని గవర్నమెంట్ని అడిగే కన్నా కూడా ఒకే రూలు ఈ 4 years 5 years కంటిన్యూ అవుతుంది. సో తర్వాత ఉన్న గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ మనదే ఉంటే దాన్ని మళ్ళీ ఇనిషియేట్ చేద్దాము. సో అప్పటి వరకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టికెట్ ఫస్ట్ డే ఒక 3 days పాటు 400 రూపీస్ ప్రైజ్ ఇవ్వాలా, ఎట్లా ఏంటి ఇదంతా కూడా మాట్లాడుకుని ఏ సినిమా బడ్జెట్ బట్టి 200 కోట్ల పైన ఖర్చు అయిన సినిమాకి ఎంత ఇవ్వాలి, ఇట్లా ఒకే రూల్ పెడతాను ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ గవర్నమెంట్ వచ్చినాక ఆయన డెప్యూటీ సీఎం అయినాక పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. ఇంకా ఫ్యాన్స్ అంతా ఎన్నో ఆశలతో ఉన్నారు, ఒక మంచి సినిమా వస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈ సినిమా, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఒక మళ్ళీ టాప్ ప్లేస్లో పవర్ స్టార్గా చూసుకోవాలని వాళ్ళకన్నా ఒక ఆశని, మళ్ళీ వాళ్ళకి చాలా రోజులకి రాబోతుంది సినిమా. సో మరి ఇలాంటి తరుణంలో మళ్ళీ థియేటర్ కష్టాలు వచ్చినాయి. థియేటర్లకు రెంట్లు కట్టలేకపోతున్నామంటే ఎగ్జిబిటర్లు అంతా కూడా బంద్ చేస్తామని చెప్పి, థియేటర్లు మూసేస్తామని చెప్పి June 1 నుంచి మాట్లాడారు. మరి June 12కి హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది. సో ఇప్పుడు ఈ క్రమంలో నిర్మాతలందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక రూల్ పెట్టుకుందాము, అందరూ ఒక ప్రాబ్లమ్స్తో రండి. సో దానికి ఎవరు వెళ్ళలేదు. ఒకసారి మీటింగ్కి వెళ్ళారు కానీ తర్వాత మళ్ళీ ఆయన చెప్పినప్పుడు ఆ రూల్ తీసుకుని ఎవరు వెళ్ళలేదన్నమాట. సో ఇంకేం చేయాలి, ఇప్పుడు 4 పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. ఎవరు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, పక్కన ఏషియన్ సునీల్ గారు, ఇటు అల్లు అరవింద్ గారు, వీళ్ళ పేర్ల మీద మాత్రమే థియేటర్లు ఉన్నాయి. అన్నీ వీళ్ళు లీజుకి తీసేసుకున్నారు, వీళ్ళే ఎగ్జిబిటర్స్ కూడా వీళ్ళే మారిపోయారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే అల్లు అరవింద్ గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టి, నాకు సంబంధం లేదు, నాకున్న 1500 థియేటర్లో 15 కూడా లేవు, నాకు నా అన్ని వేళ మీద లెక్కే, అవి కూడా నేనేమి పూర్తిగా రెనోవేషన్ కూడా చేయించలేదు. సో ఉన్నంతకాలం లీజులో ఉంటాయి అవి, ఆ తర్వాత ఇంకా వాటిని నేను వదిలేస్తాను. సో నాకేంటంటే 50 ఏళ్ళుగా నేను సినిమాలే నిర్మిస్తున్నాను, నాకు అదొక క్రెడిట్ ఉంది, మంచి సినిమాలు తీయడానికి మా గీత ఆర్ట్స్ ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ మీటింగ్కి ఎవరికూ హాజరు కాలేదు. సో ఇక నేను మాత్రం ఏం చేయగలను. సో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో దీనికి కావాల్సిన అన్నీ కూడా ఆయన మాటలు నాకు ఓకే, ఆయన ఏదైతే కండిషన్ పెట్టారో దానికి కూడా నాకు ఓకే. ఎందుకంటే నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను జస్ట్ రూపాయి పెట్టి సినిమా తీసేవాడినే తప్ప నాకు ఎటువంటి దానిపైన ఆశలు కల్పితాలు ఏముండవు. నా సినిమా నాకు సేల్ అయిందా లేదా అంతవరకు చూస్తా అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంతో ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారికి ఎటువంటి సంబంధాలు చెడిపోలేదు, వాళ్ళు బాగానే ఉన్నారని స్పష్టత అవుతుంది. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు మూసుకోవాలి అనే ఆలోచన సాహసం అని కూడా చెప్పారు. సో ఇంకా అక్కడ ఏంటంటే అల్లు అరవింద్ గారి హ్యాండ్ లేదు, ఆ నలుగురితో నన్ను కలపద్దని ఆయన క్లియర్గా చెప్పేశారు. సో ఆయన తోడు బన్నీవాస్ గారు కూడా సపోర్టివ్గా పవన్ కళ్యాణ్ గారికి కోపం తెప్పించారంటే మరి ఇంకా మీరు ఏం పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని ఆయన. సో ఎస్కేఎన్ గారు కూడా, అందరూ కూడా, మళ్ళీ నాగవంశీ గారు కూడా, అంటే వీళ్ళందరూ ఒక దాటి మీద ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానీ, గీత ఆర్ట్స్ కానీ. సో ఇటు పక్కన ఏషియన్ సునీల్ గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, వీళ్ళు థియేటర్లు తీసుకున్నారు కాబట్టి వీళ్ళంతా ఒక దారిలో ఉన్నారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు, పోటీ వీళ్ళకైనా, సో నిజంగా ఎగ్జిబిటర్లకు ప్రాబ్లం ఉందా ఏంటి అనేది అది ఎవరు కూర్చుని ఎవరు పరిష్కరించుకుంటారు అవన్నీ బయటికి రావన్నమాట. లోపల జరిగే మీటింగ్ ఏం జరుగుతుందని మీడియా కూడా పూర్తి క్లారిటీ లేదు. సో ఇక దీనిపైన ఏం జరుగుతుంది, మరి June 1కి థియేటర్లు ఉంటాయా లేదా అంటే ఖచ్చితంగా ఉంటాయి. హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల అవుతుంది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా.